నారా బ్రాహ్మణికి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చిన మణిరత్నం కానీ తను మాత్రం ఈజీగా నో చెప్పేసిందంట. ముఖ్యంగా చూసుకుంటే నారా బ్రాహ్మణి అందరూ కూడా బాలకృష్ణ కూతురు అంటే వాళ్ళు కూడా హీరోయిన్ లాగా అవుతారేమో, నటినట్లు అవుతారేమో అని చాలా మంది కూడా అనుకున్నారు. కాకపోతే తన ఇద్దరు కూతుర్లు కూడా సినిమా రంగంలోకి రాలేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన రంగంలో వాళ్ళు రాణించి ఇప్పుడైతే మంచి స్థానంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా వాళ్ళిద్దరిని చూసి నేను చాలా గర్వపడుతుంటానని బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు. అయితే రీసెంట్ టైంలో చూసుకుంటే బాలకృష్ణకు సంబంధించి అన్స్టాబుల్ షోకి మణిరత్నం అదే విధంగా తమన్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో అప్పుడు సరదాగా మాట్లాడుతున్నప్పుడు తమన్ అయితే బాలకృష్ణ ఒక క్వశ్చన్ అడిగాడు. ఏ విధంగా అంటే, మీకు తేజస్విని అంటే బాగా గారాభంగా పెంచారా లేకపోతే బ్రాహ్మణిని పెంచారా అనే విధంగా అడిగినప్పుడు తను మాత్రం తేజస్విని నేను చాలా గారాభంగా పెంచాను, ముఖ్యంగా బ్రాహ్మణి అంటే నాకు చాలా భయం అనే విధంగా చెప్తూ అప్పుడే ఈ యొక్క మూమెంట్ ని మాత్రం ఆయన షేర్ చేసుకున్నారు. ఒకప్పుడు మాత్రం మణిరత్నం నాకు ఫోన్ చేసి నారా బ్రాహ్మణికి హీరోయిన్ ఛాన్స్ ఇస్తానన్న విధంగా తను చెప్పినప్పుడు నేను అదే విషయాన్ని నారా బ్రాహ్మణికి కూడా చెప్పాను. బ్రాహ్మణికి చెప్తే తను మాత్రం నేనా, నా ఫేస్ కి సెట్ అవుతుందా, అస్సలు సెట్ కాదు, నేను చేయననే విధంగా ఈజీగానే నో చెప్పేసిందంట. సో ముఖ్యంగా తేజస్వి కూడా అప్పుడప్పుడు అద్దాల ముందు తను మాత్రం యాక్టింగ్ చేస్తున్నట్టు చాలా యాక్టివ్ గా ఇంట్లో కూడా ఉంటుందంట. మరి తనైనా చేస్తుందేమని అనుకున్నప్పుడు తను కూడా ఈజీగా నో చెప్పేసిందంట. మొత్తానికి తన ఇద్దరు కూతురు కూడా సినిమా రంగంలోకి రావడానికి ఇష్టపడలేదు. వాళ్ళకి ఏమి ఇష్టమో అదే చేశారు. ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది కూడా వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని ఉంటారు, కానీ నేను మాత్రం నా కూతుర్ల పేరు చెప్పుకుంటున్నాను. నాకు ఎప్పుడు కూడా నేను ఈ విషయాన్ని గుర్తు చేసుకొని చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాననే విధంగా చెప్పాడు. సో రీసెంట్ టైంలో చూసుకుంటే తను చెప్పిన మాటలు ఇప్పుడు చాలా మటుకు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒకవేళ నారా బ్రాహ్మణి మాత్రం సినిమా రంగంలోకి వచ్చుంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోయిన్లతో పాటు మంచి క్రేజ్ సంపాదించుకునేది అనడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. ముఖ్యంగా చూసుకుంటే బాలకృష్ణకు సంబంధించి చాలా మంది కూడా అనుకున్న స్టార్టింగ్ లో ఖచ్చితంగా తనకి ఇద్దరు కూతుర్లు కాబట్టి ఇప్పుడు సినిమా రంగంలో ఖచ్చితంగా తను మాత్రం సినిమా రంగంలోకి పరిచయం చేస్తాడు, హీరోయిన్ గా కావచ్చు లేకపోతే నటినట్లుగా వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తారు అనుకున్నారు. కానీ ఈ విధంగా తను వాళ్ళు ఫేస్ మీదనే నో చెప్పారనే విషయం ఎవరు కూడా తెలియదు. రీసెంట్ గా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే మోక్షజ్ఞని కూడా తను సినిమా రంగంలోకి ఎంట్రీ ఇప్పిస్తున్నాడు. తన కూతురు రాకపోయినప్పటికీ తన కొడుకు ద్వారా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇప్పిస్తున్నాడు. చూద్దాం మరి ఆయన సినిమా ఎంతవరకు వెళ్తుంది, మరి ఆయన పేరు నిలబెడతారా లేదని. మొత్తానికైతే నారా బ్రాహ్మణికి హీరోయిన్ ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా ఈజీగానే జడ్జ్ చేసింది.